అమ్మ నాన్నకి ఎంతమంది సంతానం మీరు? ఏడుగురు. ఏడుగురు. మీరు? ముగ్గురం అన్న తమ్ముళ్ళము, నలుగురు అక్క చెల్లెళ్ళు. మీరు ఎన్నో వ్యక్తి? నేను మధ్యవాడిని. నాకు ఒక అన్న ఉన్నాడు, ఒక తమ్ముడు ఉన్నాడు, ఇద్దరు అక్కోళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు. ఐఎమ్ సో లక్కీ. వై నేను ఒక మిడిల్ పర్సన్ కాబట్టి ఓకే జన్మ పరిపూర్ణమైంది నాది. ఓకే భవబంధ విమోచనం జరిగింది నాకు. ఓకే అంటే పునర్జన్మ నాకు లేదని నేను నమ్ముతాను. ఇప్పుడు నీకు అన్న ఉన్నాడా? ఉన్నాడు. అక్క ఉందా? ఉన్నారు. చెల్లెలు ఉందా? లేదు. చెల్లెల కోసం మళ్ళీ పుడతావు. తమ్ముడు ఉన్నాడా? లేడు. తమ్ముని కోసం మళ్ళీ పుడతావు. ఓకే. అంటే ఇది ఒకసారి చెప్పండి. అంటే మనకు భవబంధ విమోచనం అని ఒకటి ఉన్నది. ఓకే. బంధ విమోచనం అంటే అన్ని బంధాలతో ఆయన పరిపూర్ణుడుగా పిలిపించుకోవాలి, పిలవగలగాలి యోగ్యతతో. సో అప్పటి వరకు పుడుతూనే ఉంటారు. మరి ఎందుకు పుట్టారు? ఓకే. కంపల్సరీ. ఇప్పుడు ఒక సబ్జెక్టు ఫెయిల్ అయినాక మళ్ళీ రాసుకోవాలి కదా, తప్పదు. ఓకే. ఇది బంధ విమోచనం. భవ విమోచనం అంటే ఈ భవసాగరమును నడిపించే భగవంతునితో కనెక్ట్ అవ్వాలి, అది భవ విమోచనం. ఓకే. సమాజంలో ఒక్కడనే చెప్పుకోగలగాలి నీ గురించి, పరిపూర్ణమైన విద్వత్తుతో చెప్పుకోగలగాలి, హీ ఈజ్ ద రైట్ పర్సన్ ఇన్ ద స్పిరిచువాలిటీ. సో అప్పుడు భవ విమోచనం అయినట్టే. సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాడు, భగవంతుని సరళంగా, క్లుప్తంగా, క్లియర్గా చెబుతున్నాడు. పండితుడితో మొదలుకొని పామరుని వరకు దేవుడు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాడు. ఒక్కడనుకున్నా అది అయినట్టే లెక్క. వేల మంది అనుకుంటున్నారు ఇప్పుడు ఆదిత్య పరాశ్రీ స్వామి. ఓకే సరే, మీకు మరో జన్మ లేదు, ఇదే లాస్ట్ మీది. నేను రాసి ఏమంటే రాసిస్తా. ఓకే. నాకు నమ్మకం ఉందండి. ఓకే. నేను నాకు మరో జన్మ ఉంది. రెండేనా? అంతేనా? మళ్ళీ ఇప్పుడంటే కదా చెల్లెలు లేదు, తమ్ముడు లేడు, మళ్ళీ వాళ్ళని పిలిపించుకోవాలి నువ్వు. తప్ప మామలు కూడా లేరు నాకు. అది వేరండి. అది వేరా? తల్లి గర్భం నందు పుట్టేటటువంటి పేగు బంధానికి ఆ డిఎన్ఏ సీక్వెన్సెస్ కాలమ్ ఆఫ్ ఎనర్జీస్ కి సంబంధించింది ఇదంతా ఫార్మింగ్. ఓకే. మరి ఆ ఛానల్ వేరు, వీళ్ళు ఉన్నారంటే వాళ్ళు వస్తారుగా. ఓకే. సో నాకు మరో జన్మ ఉంది అంటారు నాకు. రెండు. సో మరో జన్మలో మనం ఇద్దరం కలుస్తాం మళ్ళీ. నేను రానంటే మళ్ళీ కలుస్తా అంటాం. ఓకే. సో ఇవన్నీ మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఇవన్నీ? ఆత్మానుభవం అండి. ఓకే. ఆత్మానుభవం అంటే ప్రకృతికి ఒకటి కోర్ లాంగ్వేజ్ ఉంది, నేచర్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ పంచభూతాత్మకమైన స్థితికి ఒక మూలమైనటువంటి చిప్పు ఉంది ఒకటి. ఆ చిప్పును మనం పట్టుకొని కనుక యోగానుసంధాన కర్తృత్వం లోపల కనుక ధ్యానం చేస్తే నేచర్ మనతో కనెక్ట్ అవుతుంది. నేచర్ నుంచి తీసుకునే జ్ఞానమే సహజ సిద్ధమైంది, ప్యూరిటీ. గ్రంథాలలో ఉండేటటువంటి జ్ఞానం బహు విధములైనటువంటి భావాలతో నడిచేది. ఎవరు ఏ భావంతో నడుస్తారో, ఏ భావంతో నడిచి రాస్తారో, ఏ స్థితిలో ఉండి రాస్తారో వాటిని కేవలం అవగాహన కొరకు మాత్రమే తీసుకోబడుతుంది. యోగి ధర్మం అది కేవలం 1% అది. మిగతాదంతా మాకు నేచర్ కమ్ గాడ్. ఓకే. మేము అక్కడ కనెక్ట్ అయిపోతాం అంతే. అయితే అంటే మీలాంటి ఋషులు వీళ్ళందరూ సో ఎక్కువ కాశీలో కానీ, హిమాచల్ ప్రదేశ్, అస్సాం, సో అటు సైడ్ ఎక్కువ ఉంటారు. ఋషులు ఎవరు కాశీలో లేరు. ఓకే. ఋషులు లేరు, అస్సాంలో లేరు. ఓకే. అంటే కేవలం కుంభమేళ సమయంలో వస్తారు, పోతారు. వాళ్ళంతా హిమాలయస్ లో ఉంటారు. బహుశా జనబాహుల్యంలో ఉండేటటువంటి ఫస్ట్ ఋషి నేనేనేమో. ఓకే. శిఖాధారణ చేస్తూ ఏకవస్త్రం ధరించుకొని, ఇంకా అదొక అద్భుతమైన పరంపరలు ఏంటి, ఊకెందుకు మళ్ళా సాగదీసి దానికి వాల్యూ పోతుంది వినేటోళ్ళకంతా. ఓకే. కొంత సీక్రెట్స్, వాల్యుబుల్ మెసేజ్ సీక్రెట్స్ పెడితేనే బాగుంటుంది. అయితే ఇప్పుడు మీకు ఈ శక్తులు అనేటివి ఉంటాయి అన్నట్టు నేను విన్నా. సో మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, అంటే ప్రవాహిస్తున్న నదిని మేము ఆపగలిగే శక్తి మాకు ఉంది అని. మేము అంటే ఒక యోగి, ఒక అద్భుతమైనటువంటి అఘోర బామకేపా అని చాలా గొప్ప వ్యక్తి. ఓకే. గంగానది ప్రవాహాన్ని ఆయన ఆపాడని మేము చాలా మంది స్వామీజీలమంతా కూర్చున్నప్పుడు కొన్ని మాట్లాడుకుంటుంటాం. ఏంటి నువ్వేం చేస్తుంటావు, నీ ఆవిష్కరణ ఏంటి, సమాజానికి నువ్వేం దర్శించి ఇచ్చావు, ఒక గ్రంథం రాసి ఇచ్చావా, ఏదైనా ఒక దర్శనం చేసావా అని అడుగుతున్నప్పుడు పెద్దలు చెప్తుండేవాళ్ళు కొన్ని లీలలు, కొన్ని మహిమలు. అలా వింటుంటాం కాబట్టి ఒక పెద్ద ఆయన, ఒక మహాయోగి, ఆయన చేశాడు, ఎన్నో అద్భుతాలు జరిగాయండి. అదొకటే కాదు, దేవురాహ బాబా అని ఒక ఆయన ఉన్నాడు, చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఒక తుఫానుని ఆపాడు, ఒక బీభత్సాన్ని నిలబెట్టాడు. మనకు యూట్యూబ్లో వీడియోస్ కూడా ఉన్నాయి. చాలా మంది ఉన్నారు. ఎందుకు నమ్మకూడదండి? సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయని విదేశాలలో శాస్త్రవేత్తలంతా. మీరు విన్నారు, చూడలేదు? చూశారు. ఇప్పటికీ ఇప్పుడు మాకు సమీపంలో మాణికేశ్వర మాత అని ఉంటుంది, అమ్మవారు, మహాయోగిని. 75-76 సంవత్సరాలు నిరాహార యోగిని. ఏమి తినకుండా, తాగకుండా, సహజ శక్తి తనదైన జీవశక్తితోనే వాయుభక్షణ చేస్తూ ఉంది. దీన్ని ఎవరు నమ్ముతారు? నువ్వు నమ్ముతావా? సో నేను నమ్మాలంటే మీరు ఏం చేయాలంటే ఈ వాటర్ని మీరు ఆపాలి.
ఈ వల్ల నేను నమ్మనని నీకు ముందే చెప్పాను. ఈ గారడి విద్యలని నేను నమ్మను, ఓకే. వీటిని విశ్వాసం చేయను నేను. సో ఇప్పుడు మీరు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది, అంటే ఇట్లాంటి చాలా మంది ఆపడం జరిగిందని. సో మీరెందుకు ఆపలేరు? ఇప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి అవి మంచిది కాదని మా గురువులు హెచ్చరిస్తూ ఉంటారు మమ్మల్ని. నేను కూడా వాస్తవం అనుకుంటాను. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నువ్వు పోసిన నీళ్ళని నేను ఆపాను అనుకోండి, ఓకే, రేపు నా ఆశ్రమం హెవీ క్రౌడ్ అయిపోతుంది. ఓకే. సో ఆపగలిగే శక్తి మీకుందా? ఇంకా ఉంది లేదు అది పక్కన పెడదాం. ఓకే, దట్స్ డిఫరెంట్. అది ఉంది అని నేను చెప్పడం ఏమవుతుందంటే అహం, యోగికి అహం ఉండకూడదు. ఉంది నేను చేయగలనన్న దర్పణం రాకూడదు. ఓకే. లోక కళ్యాణం కొరకు ఏదో ఒక మాట అన్నామా సరిపోయింది, కానీ నాలో ఈ ప్రత్యేకత ఉందని చెప్పడం అహం అయిపోతుంది. ఓకే. అహంను వీడిన నాడే కదా వాడు సన్యాసి. మళ్ళీ నేను ఎట్లా చెప్పమంటివి నాకు ఇది ఉందని? ఓకే. ఈ నీళ్ళని కాదండి, ప్రకృతిని కూడా ఆపొచ్చు, తప్పేముంది? ప్రకృతిని కూడా ఆపొచ్చు. నువ్వు ఒక సిస్టమ్ని కనిపెట్టావు, ఒక శాటిలైట్ సిస్టమ్ నువ్వు కనిపెట్టావు, దానికి సంబంధించిన కోడ్ నీతో ఉంది. నువ్వు దాన్ని పుట్టించినట్లే డిస్ట్రాయిడ్ కూడా చేయొచ్చు కదా. రోబో సినిమాలో రోబో కదా దాన్ని కనిపెట్టి ఎలా డిస్ట్రాయిడ్ చేస్తాడు అలాగా. సో నేచర్కి సంబంధించిన అనుబంధాలు అనుసంధానమైనటువంటి చర్యలు మాతో ఉంటాయి. కాబట్టి నీరు పంచభూతాల్లో ఒకటి. అవును. దాని గుణమును దాని ధర్మాన్ని అర్థం చేసుకోవడమే తరువాయి. ఈజీగా దాన్ని కంట్రోల్ చేయొచ్చు, తప్పేముందాడా? ఓకే. మంత్రాలయం యతీంద్రియులు కూడా గంగానది ప్రవాహం మీద నడిచి వెళ్ళారు. ఓకే. అయ్యో ఎంతమంది లేరు సనాతన ధర్మంలో. సో అన్ని కథలు చెప్తున్నారు కానీ చూపించలేకపోతున్నారు. ఇప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి అవసరం కాదనుకుంటున్నారు. చూపించడం పెద్ద విషయం కాదు. ఓకే. అవసరం లేదు. మనిషికి విషయ పరిజ్ఞానం లేదు. దేన్నే కానీ ఒక ధార్మికత చింతనలో జోడించుకొని ఆలోచించుకునే జ్ఞానం లేదు. ప్రతిదీ బిజినెస్ అయిపోతుంది. దాని ఒక వ్యాపార కేంద్రకంగా చూస్తారు. అక్కడ స్వామీజీని కూడా ఒక విధమైనటువంటి ధోరణిలో తీసుకెళ్తారు. జనబాహుళ్యానికి ఆయన కరువు అయిపోతాడు. ఇప్పుడు బాగేశ్వర్ ధాంలో ధీరేంద్ర కృష్ణ శాస్త్రి అని ఒక ఆయన ఒక చిన్న ఇంద్రజాలికమైన ట్రిక్ తోటి అవతల వాళ్ళ యొక్క సైకాలజీని గ్రాస్ చేసుకొని చెప్తాడండి, టెలిపతి ద్వారా. ఇప్పుడు ఆయన ఇంటర్నేషనల్ బ్రాండ్ అయిపోయిండు. ఒక్కరోజు కూడా పీఠంలో ఉంటలేడు ఆయన. సామాన్యులకు దూరం అయిపోయిండు ఆయన. మొన్న దుబాయ్ షేకులు పిలిపించారు ఆయనని. నాకు ఆ దౌర్భాగ్యం వద్దప్ప. ఇప్పటికి మా పిల్లలు పీఠంలో ఎన్నో చూస్తారు. అవేళ మీకు అవసరం? ఓకే. సో నేను మీ పీఠానికి వస్తే అవన్నీ నేను చూడగలుగుతా. అక్కడ నువ్వు ఈ లీలలి మహిమల కన్నా అక్కడ ఉండేటప్పుడు ఎక్స్పెరిమెంట్స్ మీరు చూడొచ్చు. ఓకే. ప్రపంచానికి అవి చాలా అవసరం. ఓకే. ఏమేమి ఉన్నాయి ఎక్స్పెరిమెంట్స్ అక్కడ? చాలా ఉన్నాయి. ముగ్గురమ్మలు అక్కడ ప్రతిష్ఠితమైనటువంటి జగదంబలు ఒక అద్భుతం. ప్రపంచంలో ఎక్కడా ఉండదు నీకు అలా. నువ్వు ఎంత వడబోసిన భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ లేదు. అక్కడ ఒక రుద్రశూలం ఉంటుంది, అది ఎక్కడ లేదు. అక్కడ వెలిగే అఖండ జ్యోతులు, అక్కడ అమ్మవారి యొక్క స్వరూపకంగానే అమ్మవారి యొక్క గాలి ఆవరించి పిల్లులు కానీ కుక్కలు కానీ గోవులు కానీ 3 కలర్లతో పుడతాయి. సేమ్ అమ్మవార్ల లాగానే ఉంటాయి. నువ్వు వచ్చి రికార్డ్ చేసుకోవచ్చు. ఓకే. సప్త జీవనది జలాలతో ప్రతిష్ఠితమైన కూర్మాకారపు కోనేరు. ఆశ్రమం చిన్నదే, అద్భుతాలు చాలా ఉన్నాయి. ఆస్వాదించగల మనసున్న వాడికి అది అర్థమైపోతుంది. సో పక్కా మేము వస్తాం అయితే. నువ్వు అక్కడికే వస్తావు అనుకున్నా కానీ నన్ను పిలిపించావు ఇక్కడికి. ఓకే. సో నేను కొత్తగా స్టూడియో పెట్టినా, సో స్టార్టింగ్ మీతోటే నేను ఇంటర్వ్యూ చేయాలనుకున్నా, సో అందుకని మిమ్మల్ని పిలవడం జరిగింది. తప్పకుండా మీ స్టూడియో దినదిన అభివృద్ధి చెందుతుంది, చాలా గొప్పగా ఉంటుంది. మీ కంటెంట్ కూడా చాలా బాగుంటుంది. చాలా నిఖార్చుగా ముక్కుసూటిగా చాలా సున్నితంగా మాట్లాడతారు. మెసేజ్ బాగుంటుంది మీ నుంచి. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇంకో క్వశ్చన్, క్షుద్ర పూజలు ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. ఓకే. దైవత్వం ఉన్నప్పుడే దుష్టత్వం కూడా ఉంటుంది. క్షుద్ర పూజలు ఉన్నాయి. క్షుద్ర పూజలు ఎందుకు చేస్తారు అసలు? ఒక వ్యక్తిని పీడించడానికి. లైక్ విత్ సేమ్ సైబర్ క్రైమ్ ఎలా అవుతుంది? ఓకే. సైబర్ క్రైమ్ అనేది ఇప్పుడు సైబర్ టెక్ అనేది కేవలం యూస్ఫుల్ ఆఫ్ మ్యాన్, మనం దాన్ని యూజ్ చేసుకోవడానికి ఉంది. కానీ దాన్ని రాంగ్ ట్రాక్ పట్టించి క్రైమ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఓకే. అట్లా శాస్త్రం మనకు ధర్మంలో ఉండేటటువంటి వైదికం అవైదికం 2 శాఖలు అయితే, అవైదికాన్ని కేవలం ప్రాణాపాయ పరిస్థితిలో తనను తాను రక్షించుకోవడానికి మాత్రమే ప్రమోట్ చేయాలని చెప్పింది. ఓకే. ఒక క్రూర జంతువు తనని అటాక్ చేస్తుంది, రక్షించుకోవడానికి ఆయుధాలు లేవు, అప్పుడు మంత్రప్రయోగం చేయవచ్చు, దాన్ని స్తంభనం చేయొచ్చు, దాన్ని సమ్మోహన పరుచుకోవచ్చు, దాన్ని అనుకూలత చేసుకోవచ్చు. ఒక సర్పం మనల్ని అటాక్ చేయడానికి వచ్చింది, అక్కడ ఆ ప్రయోగం చేయవచ్చు. అగ్నిలో కాలిపోతున్నప్పుడు కాపాడుకోవడానికి పని చేసుకోవచ్చు. లోక కళ్యాణం కొరకు ఒక ప్రాణాన్ని కాపాడడానికి, ప్రాణం తీయడానికి అయితే లేదు. ఓకే. అయితే ఇప్పుడు మీరు చాలా మందిని అంటే మంచి చేయడానికి మీరు చూస్తున్నారు, అవునా? సో చాలా మంది కొంతమందిని చెడు చేయడానికి చూస్తున్నారు, చంపడానికి, వాళ్ళు అంటే నాశనం అయిపోవాలి అది చేయాలని చెప్పేసి. మీకు వాళ్ళకి డిఫరెన్స్ ఏంది? వాళ్ళ దగ్గర ఏం శక్తులు ఉంటాయి, మీ దగ్గర ఏం శక్తులు ఉంటాయి?
మాది చిరకాల ప్రవర్తితమైనటువంటి ఆరని జ్యోతి, ఎన్నటికి వాడని పుష్పం లాంటి వాళ్ళం మేము. ఓకే. భువి ఆకాశాలు ఉన్నంత వరకు మా కీర్తి ప్రతిష్టలు, యశోచంద్రికలు, మా దైవం, మా ధర్మం, మేము ఇచ్చినటువంటి మెసేజ్ నిలబడుతుంది. ఓకే. అవతలి వాళ్ళందరూ నడమతల నాశనం అయ్యేటోలే. ఎంతమంది జీవితాలతో ఆడుకున్నారో అంతమంది జీవితాలతో మళ్ళీ వాళ్ళు రుణం తెంచుకోక తప్పదు. ఓకే. సనాతన ధర్మం అంటే ఏంటి అసలు? సృష్టి విజ్ఞానం. ఓకే. ఈ ఖగోళం పురోగతి చెంది ప్రాపంచికమైన ధర్మం ఉద్భవన చెంది ఇది వికసితం కావడానికి ఎట్టి జ్ఞానం అవసరం, అదే సనాతన ధర్మం. ఓకే. సృష్టి అంతం వరకు ఉండేది ఇదే ధర్మం. ఇప్పుడు పాశ్చాత్య సంస్కృతులంతా కూడా వచ్చి మళ్ళీ మనతోనే కలవాలి, తప్పదు, వేరే గత్యంతరం లేదు. ఓకే. ఇప్పుడు ఏంటంటే సోకాల్డ్ వాళ్ళు ఈజీగా ఉంది, హ్యాపీగా ఉంది, ఫ్రీనెస్ ఉంది, ఎక్కువ ఆంక్షలు లేవు, కట్టుబాట్లు లేవు, ఎక్కడికక్కడ ఒత్తి పెట్టేటటువంటి ఆంక్షలు లేవు. కాబట్టి శారీరక సుఖాల కొరకు ఆ ధర్మాలు ఉన్నాయేమో. కొన్ని రోజుల తర్వాత అందరూ మన ధర్మం మీదకే రావాలి, తప్పదు. ఓకే. సో సనాతన ధర్మాన్ని నాశనం చేస్తున్న వ్యక్తులు నాశనం అయిపోవాలని చెప్పేసి మీరు శపించడం జరిగింది. సో ఎందుకు అంటే మీరు మంచి కోరుకుంటారు కదా జనాలు. ఇప్పుడు మంచి కోరుకునే కోణంలో నా స్వార్థం లేదు, లోకాన్ని నాశనం చేసేవాడిని కాపాడమంటావా? ఓకే. ఇప్పుడు ఎంతమంది సో లోకాన్ని నాశనం చేసేటోన్ని మీరు పిలిచి మీరు చెప్పాలి కదా. వినేవాడికి చెప్తామండి, వినని వాళ్ళకి ఏం చెప్తాం? సో మీరు చెప్పి చూసారా? ఎన్నో వీడియోల ద్వారా చెప్పాను నేను. కొట్టినోనికి కొట్లు తప్పవు, తిట్టినోనికి తిట్లు తప్పవు, మంచిగా ఉండండి, తప్పు చేయకండి, హింస చేయకండి అని. ఇప్పుడు నా వీడియో అందరూ చూస్తున్న వాళ్ళు కూడా తప్పే చేస్తున్నారు, ఇంకా వాళ్ళకి హెచ్చరిక చేయలే కదా. ఓకే. ఇప్పటికి వాళ్ళు తప్పు చేస్తున్నారు. చేస్తారు, మరి ఎందుకు చేయరు? ఓకే.